మా జాబ్ ఆస్పిరెంట్స్ ఛానల్కు స్వాగతం. తాజా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, అర్హతలు, జీతాలు, అప్లికేషన్ వివరాలు మీకు అందించడమే మా ఉద్దేశ్యం. నోటిఫికేషన్ వివరాలు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 24 సెప్టెంబర్ 2025న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏపీ మునిసిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీస్లో వివిధ పోస్టులకు నేరుగా నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పోస్టుల వివరాలు. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ 2. ఖాళీలు 1. జీతం 44,570 నుంచి 1,27,480. వయస్సు 18 నుంచి 42. సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ 3. ఖాళీలు 4. జీతం 34,580 నుంచి 1,07,210. వయస్సు 18 నుంచి 42. జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ 4. ఖాళీలు 6. జీతం 25,220 నుంచి 80,910. వయస్సు 18 నుంచి 42. అర్హతలు. అన్ని పోస్టులకు బీకాం డిగ్రీ తప్పనిసరి. అభ్యర్థులు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (CPT) లో కూడా ఉత్తీర్ణత సాధించాలి. వయస్సు పరిమితి. కనీసం 18 సంవత్సరాలు, గరిష్టం 42 సంవత్సరాలు. 1 జూలై 2025 నాటికి. SC, ST, Bలకు 5 ఏళ్లు రాయితీ. PWలకు 10 ఏళ్లు రాయితీ. ఇతర వర్గాలకు నిబంధనల ప్రకారం రాయితీలు వర్తిస్తాయి. బ్రేకింగ్ న్యూస్. ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ల్యాబ్ అటెండెంట్, డ్రైవర్ మరియు ఇతర ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నియామక ప్రక్రియ, అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఐ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి. దరఖాస్తు ప్రక్రియ. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ముందుగా వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ తర్వాత ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి. ఫీజు వివరాలు. ప్రాసెసింగ్ ఫీ 250. ఎగ్జామ్ ఫీ 80. SC, ST, BC, PWD ఎక్స్ సర్వీస్మెన్కు ఎగ్జామ్ ఫీ మినహాయింపు. సెలక్షన్ ప్రాసెస్. రాత పరీక్ష, ఆబ్జెక్టివ్, OMR బేస్డ్. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (CPT). పరీక్ష పద్ధతి. పేపర్ 1 జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు. పేపర్ 2 కామర్స్, అకౌంటెన్సీ, కాస్టింగ్, స్టాటిస్టిక్స్, IT, ఆడిటింగ్ 150 మార్కులు. మొత్తం 300 మార్కులు. నెగటివ్ మార్కింగ్. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కట్ అవుతుంది. రాత పరీక్షలో ఎంపికైన వారికి CPT ఉంటుంది. ముఖ్యమైన తేదీలు. ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం 9 అక్టోబర్ 2025. చివరి తేదీ 29 అక్టోబర్ 2025 రాత్రి 11 గంటల వరకు. పరీక్ష తేదీలు తరువాత ప్రకటిస్తారు. ముఖ్య సూచనలు. హాల్ టికెట్లు వెబ్సైట్లో మాత్రమే డౌన్లోడ్ చేయాలి. దరఖాస్తు సమర్పించే ముందు అర్హతలు ఖచ్చితంగా పరిశీలించాలి. దరఖాస్తులో తప్పులు ఉంటే రిజెక్షన్ అవుతుంది. ప్రతి అభ్యర్థి రాత పరీక్షలో అన్ని పేపర్లు తప్పనిసరిగా రాయాలి. ఈ వీడియోను పూర్తి చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ వివరాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి.